మహారాష్ట్రలో ఏదో కొత్త రాజకీయం ప్రారంభమవుతుంది అనుకుంటా. ఏంటయ్యా అంటే శరద్ పవార్ది వయసు అయిపోయింది. మొన్న చివరి ఎన్నికలు నాకు ఓటేయమని అడిగాడు. జనాలు ఇంకా సాల్లయ్యా నీకు చివరి ఎన్నికలని ఇప్పటికి చాలా సార్లు చేశాం, ఇంటికి వెళ్ళిపో అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మంచి సీట్లే ఇచ్చారు. ఉద్ధవ్ థాకరేకి బాగానే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, అదే సమయంలో ఎన్సీపీకి వచ్చినాయి. ఇప్పుడు ఓ పక్కనేమో ఉద్ధవ్ థాకరే, రాజ్ ఠాకరే హిందీ పేరును అడ్డు పెట్టుకుని కలుస్తుంటే, రెండో పక్కన శరద్ పవారు, అజిత్ పవార్. శరద్ పవార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు, బంధువు, కానీ తన కూతురికి ప్రయారిటీ ఇవ్వాలంటూ అజిత్ పవార్ ఇంతకాలం పార్టీని నడిపించినటువంటి పక్కన పెడితే, అజిత్ పవార్ బయటకు వచ్చి 3 సార్లు బీజేపీ వైపుకి రావడం, మళ్ళీ వెనక్కి పోవడం, ఇదంతా చూసాం. ఇప్పుడు కథ మారింది. తాజాగా శరద్ పవార్ తన పార్టీని ఎన్సీపీ శరద్ పవార్గా ఉంది, ఒరిజినల్ ఎన్సీపీగా అజిత్ పవార్ పార్టీ, దీన్ని తీసుకెళ్లి దాంట్లో విలీనం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారన్నటువంటి తాజా ప్రచారం. ఎంతవరకు వాస్తవం చూడాల్సి ఉంది.